కవిత కేసు ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు సిబిఐకి ఆమెకు నోటీసులు ఇచ్చినా నేను రానంటుంది ఆమె. సుప్రీంకోర్టులో కేసు ఉంది, లేదు నాకు ఎలక్షన్లో పని ఉంది, మీరు ఇప్పటికిప్పుడు చెప్తే నేను ఎట్లా వస్తా అంటుంది. ఇప్పుడు చెప్పుతాం బొట్టు చీర పెట్టి లేక గతంలో బంగారు బతుకమ్మకి రా తల్లి అని చెప్పి బంగారు బతుకమ్మ చేసి ఆమెకి ఇచ్చి రమ్మని రెడ్ కార్పెట్ ఇచ్చేస్తారా? నువ్వు చేసింది నేరం, సిగ్గుశరం లేకుండా ఇంకా నువ్వు చేసిన నేరానికి ఆడదాని వయ్యి ఉండి లిక్కర్ స్కామ్ ఇరుక్కున్న దానికి తలంచుకొని తిరగాల. ఇంకా గుళ్ళు పూజలు తిరిగినంత మాత్రం నీ పాపాలు కరిగిపోవు. ఆడబిడ్డల పుస్తలు దిగిపోతూ ఉన్నాయి, తాగుడుకు అలవాటు పడిపోయి యువత ఇలా ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు. మొన్న రాహుల్ గాంధీ చెప్పింది యూపీలో కానీ మిగతా చోట్ల ఎక్కడ చూసిన ఊర్లలో కూడా ఎంత తాగుడు పెరిగింది. అసలు ఇంకోటి ఎల్బీ నగర్లో కూడా ప్రతి కాలనీ దగ్గర మందు బాటలు పంచది ఓట్లు. ఎల్బీ నగర్ మొత్తం డ్రగ్స్ గాంజాకి మీ సహకారం కూడా కావాలా. సే నో టు డ్రగ్స్ అని ఒక నూతన క్యాంపెయినింగ్ లాంచ్ ఒకటి న్యూ ఇయర్ చేయడం జరిగింది. మీలాంటి వాళ్ళతో కలుపుకొని మనం ఒక నూతన ఒక గతంలో ఎయిడ్స్ కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఇట్లా ఉద్యమాలు జరిగినాయో ఇది కూడా ఈ సే నో టు డ్రగ్స్ అనేది తెలంగాణలో జరగాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు మీకు ఎంత రైట్ ఉన్నది అంటే నేను వర్చువల్ గా అటెండ్ అవుతా కానీ అటెండ్ కాలేని అంటుంది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావడానికి అవకాశం లేదా? అసలు పాయింట్ కవిత దానికోసం. సో కవిత అటెండ్ కావాల్సిందే. షీఈ్ ఎ నేరస్తురాలు. సుప్రీంకోర్టు న్యాయవాదితో మాట్లాడాను. దేర్ ఈజ్ నో స్టే ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్టు. ఈమెను అరెస్ట్ చేయొద్దని గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి ఆర్డర్ పాస్ చేయలేదు. ఆమె సుప్రీంకోర్టు పేరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నది. కోర్టులో నా కేసు ఉన్నది. సుప్రీంకోర్టు ఈడీని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి ఎక్కడ ఆదేశించలే. ఓకే. సో ఈమెను అరెస్ట్ చేయడానికి వెనక ముందు ఆడుతున్న కారణం బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఉన్నాయి కాబట్టి జరుగుతుంది. రఘు, బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడానికి మన కేసీఆర్ పోవాల్సి ఉండే ఢిల్లీకి ఆగినాడు. ఇతను తహతాలాడుతున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కొరకు. బీజేపీ వాళ్ళే కొంచెం వెనక ముందు అవుతున్నారు. పొత్తుంటే లాభమా లేదనేది. పొత్తు అనేది ఉంది, అది పరోక్షంగా ప్రత్యక్షంగా అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే. తెలుగుదేశంతో కూడా పొత్తు కుదిరింది అక్కడ, ఇక్కడ కూడా కుదిరింది, ఇక్కడ బీఆర్ఎస్ తోటి. సో దానికి వాళ్ళు అంచనాలు వేసుకొని సర్వేలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె సాక్షిగా ఉన్నామని 41 సిఆర్పిసి ఇచ్చి విచారణ చేసేది ఎందుకు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ అరెస్ట్ చేస్తే ఏదైనా సింపతి వస్తుందేమోనని ఊహలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు బీజేపీకి. సో బీజేపీ నాయకత్వం హోంమంత్రి అమిత్ షా గారు ఆలోచిస్తున్నట్టున్నది. అతను అంచనా వేస్తున్నట్టున్నాడు. ఏమైనా అరెస్ట్ చేస్తే బీజేపీకి లాభమా నష్టమా, లేక ఏమైనా అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ తోటి డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే లాభమా నష్టమా, ఏది దేంతో ఎక్కువ సీట్లు గెలవగలుగుతామనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తాం. యాజ్ అ లాయర్గా చెప్తాను, షీఈస్ 101% అక్యూజ్డ్ అండ్ నేరం చేసినది. సాక్ష్యాధారాలు ఉన్నాయి. అప్రూవర్ ఆమెతో సహ నేరస్తులైన వాళ్ళు మారి సాక్ష్యం చెప్పినాక కూడా ఇంకా అరెస్ట్ చేయకపోవడం అనేది ఇది వాంటెడ్లీ డీలే చేస్తున్నారు. అది రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్న డ్రామా. ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే మీకు ఇబ్బంది అవుద్దేమో, ఆమె మీద సింపతి విపరీతంగా పెరిగి. అస్సలు లేదు రఘు. నిజామాబాద్ లో అట్ట సింపతి వస్తా అనుకుని ఎగిరెగిరి గంతులు వేసినది. వాళ్ళ అన్ననే చెప్పిండట. వాళ్ళు అప్పుడు అధికారంలో సర్వే చేస్తే ఏం సింపతి లేదు, లోపల ఏమని చెప్పి చూస్తున్నారు. సో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేని చెప్పి బీజేపీ నాయకులు ప్రశ్నించారు కదా. అవును. సో వాళ్ళు అన్ని సర్వే చేసుకున్నారు. ఈమెను అరెస్ట్ చేస్తే ఏ తొక్క ఏమి కాదు, ఎవరికి సింపతి రాదు, మహిళలు చీదరించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఎంత ఇక్కడ దోసుకుని చాలక ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఆంధ్ర పోయి అక్కడ దందాలు చేస్తుంది, తమిళనాడు పోయి చేస్తుంది, దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్లు, బెంగళూరులో ఇల్లు కట్టుకుని చెప్పిన కదా, కుమారస్వామి ఇంటి పక్కనే కట్టుకుంది. ఎక్కడ? కుమారస్వామి ఇంటి పక్కన ఇల్లు 35 కోట్లు పెట్టుకున్నది. 30 కోట్ల 35 కోట్లు పెట్టుకొని ఇంకా దాని ఎంతో రెనోవేట్ చేపించినది. కుమారస్వామి గారి భార్య, ఈమె చాలా స్నేహితురాళ్ళు. అక్కడే కొనుక్కున్నది. కట్ట ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆమె. మీరు చూసారా ఇల్లుని? ఇల్లు చూసిన ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. అవునా? 35 కోట్లు ఉంటుందా సార్? 35 కోట్లు పెట్టి కొన్నది. రెనోవేషన్ ఎన్ని పెట్టిన తర్వాత చాలా పెద్ద ఇల్లా. ఇక్కడ ఉన్న బంజారా ఇంట్లో వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడు కొత్త కాంగ్రెస్ కి చెప్తున్నాడు షాండిలియర్స్ 4 కోట్ల విలువైన షాండిలియర్స్ ఉన్నాయి. అంటే ఏందో అది? మన ఈ షాండిలియర్స్ ఉంటాయి కదా సీలింగ్ పైన, ఇవి డిజైన్స్ లైటింగ్. ఎంత ఉంటుంది అది? ఒక్కొక్క షాండిలియర్స్ 4 కోట్ల పైన. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ 1/2 ఎకర్ పైన బంజారా హిల్స్ లో సంపాదించిందంటే అవును. అసలు వీళ్ళ పైన రఘు ఎన్ని కేసులు పెట్టవచ్చు? ఆఫ్టర్ ఆల్ అపార్ట్మెంట్లో బతుకుండేది. అటువంటి వాళ్ళకి ఇవాళ 10 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి. చూస్తే ఒకసారి అసలు తెలంగాణ వచ్చినాక ఎంత దోపిడీ అయిపోయింది. ఇంకొక